అందుబాటులో ఉండి పూజా కార్యక్రమం అందరూ పాల్గొనాలా. నీళ్ళు ఎంత కష్టమో నాకు తెలుసు, మీకు తెలుసు. పరిస్థితి ఇప్పుడే చెప్పాను కదా నేను. ఎవరు కూడా మీరు డబ్బులు గతంలో ఏంటంటే ఇక్కడ నీళ్లు ముందుకు పోవాలన్నా డబ్బు కావాలా, ఇక్కడ నీళ్లు పొలానికి చేరాలన్నా కానీ బెదిరింపులతోటి వాళ్ళ అధికారంతో వాళ్ళ పొలాలకి నీళ్లు పారించుకునే పరిస్థితి. ఈ రోజు కూడా కొంతమంది ఇప్పటికీ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం పెట్టారంటే నేను ఇప్పుడే చెప్పాను, నేను పిలుపునిచ్చాను. ఏ రైతు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా రైతుల కోసం ప్రజల కోసం పనిచేయడం తప్ప మీరు అనవసరంగా ఎవరో దళారులు వచ్చి కొంతమంది మేము చేస్తాము మేము తెచ్చాము అని చెప్పి మాయ మాటలతో మోసం చేసే వ్యక్తుల మాటలు నమ్మకండి అని చెప్పి నేను చెప్పడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. గతంలో లాగా ఇప్పుడు రాను రాను మీరు చూస్తున్నారు కాలువ ఎలా శుభ్రమవుతా ఉందో, గతంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, గతంలో జరిగినటువంటి దౌర్జన్యం కావచ్చు, అది కూడా నిదానంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కూడా శుభ్రం చేసుకుంటూ ఆ మలికిని కూడా తొలగిస్తూ రైతులకు ప్రజలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి మొదలు పెడుతున్నాం. అతి త్వరలో మళ్ళీ ఇదే కడిమెట్ల, ఎర్రకోట, రాళ్లదొడ్డి, సిరాలదొడ్డి మరియు గోనెగండ్ల మండలానికి కూడా నేను చెప్పిన మాట ఏదైతే స్వచ్ఛమైన ఫిల్టర్ నీళ్లు దాపేటువంటి గాజులు దిన్న ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి ఆ ప్రాజెక్టును కూడా ఇదే విధంగా అతి త్వరలో ఇనాగరేషన్ చేసి ప్రతి గ్రామానికి కూడా తాగడానికి నీళ్లు శాశ్వతంగా కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని తలుచుకునే విధంగా ఆ గ్రామాలకన్నీ కూడా ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఆశీస్సులతోటి